హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ సోయాబీన్స్ పులావ్. మీరు ఎన్నో రకాల పలావులు చేసి ఉంటారు, అలాగే తిని ఉంటారు. కానీ సోయాబీన్స్తో కొత్తగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 4 లవంగాలు, అలాగే ఒక అనాస పువ్వు, ఒక అర టీ స్పూన్ షాజీరా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, అలాగే 2 పచ్చిమిరపకాయ తరుగు కూడా వేసుకోండి. పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి, ఇవి వేసుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల సోయాబీన్స్ అండి, ముందుగానే ఉడికించుకొని వేసుకున్నాను. ఈ సోయాబీన్స్ను కూడా వేసుకొని, అలాగే ఒక బంగాళదుంప తరుగు, ఒక క్యారెట్ తరుగు, చిన్న క్యాలీఫ్లవర్ తరుగు కూడా వేసుకొని, కొంచెం ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు వీటిలోని వాటరు వస్తుందండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పచ్చికారం వేసుకోండి, అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో అరకప్పు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. నీళ్లు వేసుకోవడం వల్ల మనం క్యారెట్, బంగాళదుంప ముక్కలన్నీ ఉడికించిన వేయలేదండి, పచ్చివే వేసాం కదా, అందుకని ఇవన్నీ బాగా మగ్గిపోతాయి. ఇవన్నీ పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగు, అలాగే చిన్న కట్ట పుదీనా తరుగు కూడా వేసుకొని 2-3 నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలండి. ఈ కొత్తిమీర పుదీనా కూడా లైట్గా స్మెల్ పోయేంత వరకు వేయించుకోండి. ఇవి కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 300 గ్రాముల రైస్ అండి, ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను పొడి పొడిగా, అది వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే అయిపోతుందండి, అంతేనండి. చాలా ఈజీగా అలాగే త్వరగా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.